ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని కొరకు బ్రతకాలి. చూడండి, ఈ విషయంలో మనము ఈ యుగమందున్న మనము బుద్ధి కలుగుట కొరకు దేవుడు అనేక విధముగా దృష్టాంతములు ఇచ్చినాడు. ఏలియా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు అయింది మీరు చెప్పగలరా? బైబిల్లో లేదు. అయితే ఎందుకు వచ్చాడు? ఏలియా అక్కడ కూర్చుని ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చూస్తున్నారు, విగ్రహాలను చూస్తున్నారు, వ్యభిచారుగా మారినారు, వారి నరకానికి వెళుతూ ఉన్నారు. అది చూసిన ఏలియా కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ప్రభువా ఈ జనమంతా నశించిపోవస్తుందేనా? వీరందరూ నిత్య నరకంలోకి వెళ్ళాలా? వీరి మీ బిడ్డలు కాదా? మీరు ఏర్పరచుకున్న జనాంగం కాదా అని కన్నీరు కారుస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీ కొరకు నువ్వు ప్రార్థించవద్దు. నీవు దేవుడు నిన్ను ప్రేమించినట్లు నీవు నీ బంధువులు, నీ పొరుగు వారి, నీ గ్రామ ప్రజలు, నశించుతున్న వారిని, వారి కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. అందుకు దేవుడు నిన్ను ప్రేమించినా. కానీ ఏం తినాలా, ఏం త్రాగాలని పరుగులెత్తి ఏదైనా నువ్వు ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావు ఈ ప్రజలందరి కొరకు వెళ్ళి వారితో మాట్లాడి. పేసలను అక్కడికి వచ్చినాడు. ఇశ్రాయేల్ మధ్య దేనికి భయపడవలసిన పని ఎందుకు వస్తున్నా? 27 కీర్తన, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నారు, నేను ఎవరికి భయపడను. దేవుడు నా పక్షాన, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక దేవుడు నాతో ఉన్నాడు. దేవుని సన్నిధిలో లేకుండా దేవుడు ఉన్నాను చెప్పుకోవద్దు. పేసలరా, నేతి బెరకలు నెయ్యి ఎలాగ ఉండదో క్రైస్తవ జీవితంలో నామకద్ద క్రైస్తవ క్రీస్తు ఉండడు. క్రైస్తుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు. క్రీస్తు నీలో ఉంటే నీ క్రియలన్నీ మారుతాయి. క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వభావం నీకు వస్తుంది నువ్వు బ్రతికినంత కాలము. ఆత్మల కొరకై భారమున్నదా, ఆత్మల ఫలితమున్నదా నీ సేవలో. నీ భక్తి జీవితంలో ఏమైనా ఫలితం ఉన్నదా? ఎన్ని ఆత్మల కొరకు ప్రయాసపడి ఎన్ని ఆత్మల దేవునికి నడిపించావు? అందులో క్రైస్తవుని చెప్పుకుని నీలో ఆ దేవుని జీవం నీలోకి వచ్చిందా? ప్రేసోలరా, సమరేశ్వరి దాహం అనిగాడు. ఏంటి దాహము? అనేక ఆత్మను రక్షించడానికి నీకు నిత్య జీవము కావాలి. నిత్య జీవించిన తర్వాత కడువు అక్కడ బడవేసి పరుగులెత్తింది. లోకంలో దేని కొరకు ప్రయాసపడలేదు. అంతకుముందు తను ఎలా బ్రతకాలని సమస్తం లోకంలో ప్రయాసపడింది, ఏమీ పొందలేకపోయింది. కనుక ప్రియ సోదరుడా, ఏలియా వచ్చి నిలబడ్డాడు. ఇశ్రాయేలు మధ్య నిలబడి ఏమన్నా చూస్తున్నా, నా మాట కాక ఈ దినముల్లో వర్షమైన మంచైనా కురవదు. శపించాలని మీరు అనుకున్నారు, కాదు. ఇదిగో దేవునితో ఉన్నాను కనుక దేవుడి మాట చెప్పాడు మీకు చెప్పమని. మీరు మారు మనసు పొందినప్పుడు మీకు క్షేమం ఉంటుంది. మీరు మారు మనసు పొందకపోతే మీ నాశనకు మీరే ఉత్తరవాదులు, మీకు కరువు వస్తుంది, శ్రమలు వస్తాయి చెప్పినాడు. ప్రేసలో చెప్పిన తర్వాత ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. రాజు కూడా ఆయన పట్టుకుని సంపాదన చూసిన, కానీ ఆయన దర్శనం మహోన్నత రెక్కల చోట నివసించేవాడు, సర్వశక్తి నేను విశ్రమించేవాడు. నువ్వెప్పుడైతే దేవునికి ఇష్టడికి మర్తవో ఆయన రెక్కలు నేను పదిలిపరుస్తాడు. ఏ శత్రువుని నేమి చేయలేదు. నీ బాధ్యత చెప్పాలి, అనేకుల్ని దేవునికి నడిపించాలి చెప్పినాడు. చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యంలోకి వెళ్ళు, కెరీతు వాగు దగ్గర ఉండు అన్నాడు. కెరీతు వాగు దగ్గర నేను కాకోలముల చేత పోషిస్తాను నిన్ను అన్నాడు. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? మీరు వెళ్ళండి, అదిగో పలానా స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి, నేను మీకు ఆహారం కాకుల ద్వారా పంపుతానంటే నమ్మేవాళ్ళు ఎంతమంది నా చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తగలరా ఎవరైనా? నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? నమ్మితే ఈ ప్రయాసం ఎంతెందుకు? మోకాళ్ళు నీ గదిలో కూర్చుని కన్నీరు కాచి దేవునిలో సంతోషించమా? ఆయనతో ప్రార్థన చేస్తుండగా ఆయన దర్శించి మాట్లాడా. ప్రేసలరా, వెళ్ళో కెరీతు వాగు దగ్గరికి, నేను కాకోలముల చేత నీకు ఆహారం పంపిస్తాను. నమ్మినాడు. ఏలియాకు తెలుసు దేవుడు ఎంతో శక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సమస్తము కలిగిన వాడు, అన్నిటిని పోషించే దేవుడు నన్ను పోషించగలడు. ఆయన మాట విశ్వాసం నుంచి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఏం చేయాలి? అక్కడ కూర్చొని కాకులు ఆహారం తెస్తానని కూర్చోలేదు. అతను అసలు వెళ్ళు
అక్కడికి వెళ్ళి వీళ్ళ మారు మనస్సు కొరకు, వీళ్ళు పశ్చాత్తాపడు కొరకు, ఈ ఆత్మల కొరకు కన్నీరు కాచు. ఏలా వెళ్ళాడు? కెరీతు ఒక దగ్గర కూర్చున్నాడు, కన్నీరు కాస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కాకులు ఎప్పుడు వస్తాయని చూడలేదు ఆయన, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టము. అతనికి ఆహారం పంపించాడు, ఆహారం తిన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి, నీకు ఇచ్చిన ధనమును బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాలు బట్టి దేవుని విడిచిపెట్టి నువ్వు సోమరిగా లోకంలో ఏమి సంపాదించుకొని ప్రయాసపడవద్దు. అందుకు కాదు దేవుడిని నేర్పరిచింది. ప్రియా సహోదరి సహోదరుడా, యవ్వనస్తుడా, నా వెంట నడువు, నన్ను వెంబడించు. ఆయన మాట ఒకటి, నన్ను వెంబడించు. ఆయన వెంబడించాలి. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమయానికి తెస్తూ ఉన్నాయి కాకులు, మాంసం ముక్కలు, రొట్టెలు తెస్తున్నాయి, తింటున్నాడు. కొంతకాలంకు కేతు వాగు ఎండిపోయినది. ఎండిపోయిన వాగును నీటితో నింపగలిగిన శక్తి దేవునికి ఉన్నదా లేదా? ప్రేసోలరా, మరి ఎందుకయా నువ్వు లేచి వెళ్ళమన్నాడు? అక్కడ ఎండిపోయింది వాగు, వాగులో నీళ్లు నింపలేడా? ఎండిన వాటిని జీవంతో నింపలేడా? నీరు రాదా వాగులోకి? వస్తుంది కదా. మరి ఏదో వెళ్ళు అన్నాడు ఎందుకు? అక్కడ ఒక పాపాత్మురాలు ఉంది, ఆమె బాగుపడాలి. ఆ పాపంలో ఉంది, ఆకు 2 రొట్టెలే ఉన్నాయి, పిండి కొద్దిగా ఉంది. అది నేను తిని చనిపోతాను అని చెప్పిన సాక్ష్యం అది. అయితే ఆమె చనిపోవడానికి ఇష్టపడలేదు దేవుడు. ఏ మనుషుడు పాపంలోనే మరణించడానికి ఇష్టపడలేదు దేవుడు. ఆయన నీ పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గరికి రావాలి. అది ఆయన యొక్క ఆశలు. నిన్ను ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తం నిన్ను కడిగి పవిత్ర పచ్చుల కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. నేను ప్రేమించి రక్షించిన తర్వాత నీ జీవితాన్ని సెర్చ్ చేసుకుంటావా? పాపి ఎవరు ఎక్కడో సారేపోతులు ఉన్నది. ఎక్కడికి వెళ్ళాలి? అది నా విమానాలు లేవు వెళ్ళటానికి. సారేపోతే వెళ్ళాలి, విమానాలు లేవు, కారులు లేవు. ఏమండి, నడిచి వెళ్ళాలి. ప్రయాణం చాలా కష్టము. వెళ్ళు నడిచి, ఇదిగో తిని బయలుదేరు. రే సోదరుడు, దేవుని మాటకు విధేయుడైన ఏలియా దేవుని మాట ప్రకారం అక్కడికి వెళ్ళినాడు. ఎంతమంది దేవుని మాట ప్రకారం జీవించే వారం ఉన్నాము. ఆయన ఉద్దేశం కొరకు ఎంతమంది గదిలో కూర్చుని ఒంటరిగా తలుపు వేసుకుని ఆయన మాట్లాడే వరకు ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు. ప్రభా, ఎందుకు నన్ను ప్రేమించినావు? ఎందుకు నన్ను రక్షించినావు? నేనేం చేయాలి? నా పట్ల మీ చిత్తం, మీ ఉద్దేశం ఏమైనది అడగగలవా? ప్రియ సోదరా, ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడా? ఆదాము తిరుగుబాటు చేసి తినవద్దన్న పండు తిని ఆజ్ఞ మీరి దిగంబడినాడు. దేవునికి అక్కడ అవసరం లేదు. మాట మీరు అడిగారు, అతను ప్రేమించాల్సిన పని లేదు. కానీ ప్రేమమయుడైనా ఏ మనుషుడు పాపము చేసి నరకులు ఉండడానికి ఇష్టపడిన ప్రేమమయుడైనా నువ్వు పాపమైతే నీ జీవితాన్ని సరి చేసుకోవాలని అనేక సార్లు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఆదాముని హెచ్చరిక చేసిన లోపడలేదు.